శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా అయితే చూశాను బ్రో. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే నిన్నే చాలా రివ్యూస్ వచ్చినాయి. వాళ్ళు చెప్పింది 100% నిజమే. ఈ వీకెండ్లో మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ సినిమాకి వెళ్తే మాత్రం కంపల్సరీగా మోసపోతారు. మీ జోబులకి పెద్ద బొక్కపడడం మాత్రం ఖాయం. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ టైప్ స్టోరీలు మన తెలుగులో ఇప్పటికే చాలా వచ్చినాయి. ఈ సినిమాలో ఏమైనా కొత్తదనం ఉందా అంటే ఏమీ లేదు. సినిమా ఓపెనింగ్ నుంచే చాలా వరస్ట్గా ఉంటుంది. సినిమా ఎక్కడ ఎంగేజ్ చేయదు. వెన్నీర్ కిషోర్ని క్యాష్ చేసుకుందామనే ఈ సినిమా అయితే తీశారు. కామెడీ అనేది అస్సలు లేదు. ఇంక ఈ సినిమాలో అనన్య గురించి మాట్లాడుకోవాలి. అనన్య ఈ అమ్మాయికి ఎలా ఛాన్స్ వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. దీనికి చేసిన వకీల్ సాబ్ మల్లేశం అనే సినిమాలో దీని యాక్టింగ్ అనేది బాగుంటుంది. ఆ 2 సినిమాలు తప్ప ఇంకే సినిమాలో నేను యాక్టింగ్ అనేది బాగా చేయలేదు. మొన్న వచ్చిన పొట్టేళ్ళలో కూడా అంత మాత్రమే చేసింది. ఇంకా ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ అనేది నాకు పెద్దగా కనిపించలేదు. కొంచెం యాక్టింగ్ నేర్చుకొని వస్తే చాలా బాగుంటుంది. తను చాలా అందంగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అయితే యాక్టింగ్ విషయంలోనే కొంచెం డల్ ఉంది. అంటే మెయిన్ రోల్ కాబట్టి కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. అదే సైడ్ క్యారెక్టర్ అయితే పెద్దగా అవసరం లేదు. వకీల్ షాప్లో కొంచెం సైడ్ క్యారెక్టరే కాబట్టి అవసరం లేదు. ఇంకా రైటింగ్, డైరెక్షన్ చాలా వరస్ట్. పాత సినిమాల రిఫరెన్స్నే కాపీ కొట్టి పేస్ట్ చేసే తప్ప ఎక్కడ కొత్త అనేది రాయలేకపోయాడు, తీయలేకపోయాడు డైరెక్టర్. ఇంకా తలకైనా వస్తుంది. మేము వెళ్తాము అంటే వెళ్ళండి. వెళ్ళే ముందర ఒక జెండు బామ్ కొనుక్కెళ్తే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ అవుద్ది. అంటే సినిమాకి వెళ్ళే వాళ్ళకి యూస్ అవుద్ది. ఇంకా నా రేటింగ్ అయితే 1/5.